నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ మనకి ఏదైనా జనరల్‌గా ఆపదొచ్చినప్పుడు ఎన్నో రకాల మొక్కులు మొక్కుతూ ఉంటాం. అవునమ్మా. తీర్చడానికి వచ్చినప్పుడు ఎన్నో కారణాల వల్ల డిలే అవుతూ ఉంటుంది. హ్మ్. సో, అట్లా అవుతే ఏమైనా ప్రమాదమా? మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవాల్సింది ఎప్పుడు? ఎప్పుడు తీర్చుకుంటామని మొక్కుకున్నారు? దాన్ని బట్టి. హ్మ్. మొక్కుకున్నప్పుడే క్లారిటీ ఉండాలంటారా? కొంతమంది ఎం మొక్కుకుంటారమ్మా. పసుపు గుడ్డలతో కొండకొస్తామని మొక్కుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. పసుపు గుడ్డలతో కొండకొస్తామంటే ఏంటి అర్థం? హ్మ్. పెళ్లి చాలా కాలం పెళ్లి కుదరలేదు. పెళ్లి కుదిరితే పసుపు గుడ్డలతో కొండకొస్తాం అంటారు. అంటే అర్థం ఏంటి? హ్మ్. లైక్ పెళ్ళవ్వంగానే ఇంకా పసుపు బట్టలతో వెళ్లి దర్శనం చేసుకోవాలి అని అర్థం. హ్మ్. అంతేగాని అది ఎప్పుడో 90 ఏళ్లకో, 70 ఏళ్లకో చేసుకుంటానంటే బావుండదు గదా! అవును. అట్లా ఏదో పుట్టు వెంట్రుకలు నీ దగ్గర తీయిస్తాను అని మొక్కుకుంటారు. పుట్టు వెంట్రుకలు అక్కడికెళ్ళి తీయించాలి గానీ, ఎన్నాళ్ళ తర్వాతో తీయిస్తామంటే కుదరదు గదా! హ్మ్. అది మాట నిలబెట్టుకోవడం. హ్మ్. అట్లా కాకుండా కొన్నుంటాయి. నిలబెట్టకపోతే సమస్యలొస్తాయంటారా? సమస్యలొస్తాయో లేదో తెలీదు గానీ, ముందర సైకలాజికల్‌గా మనం ఫీల్ అవుతాం సమస్యొచ్చినట్టు. హ్మ్. ఏ చిన్నదొచ్చినా, తేడా వచ్చినట్టయితే అందుకేనేమో. అందుకేనేమో అని. ముందర అసలది జరిగిందో లేదో తెలీదు గానీ, ముందు మన అనుమానం మనని చంపేస్తుంది. హ్మ్. కదా! పీస్ ఆఫ్ మైండ్ అయితే పోతుంది పోతుంది. నిజంగానే. మరి ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఒకటి చేస్తానని చేయకపోతే జరిగిందేమిటి? అబద్ధం ఆడినట్టేనా? హ్మ్. అబద్ధమాడినటువంటి పాపం నీకక్కడ కనపడుతూనే ఉంది గదా! హ్మ్. అసత్య దోషం ఉండనే ఉంది గదా! హ్మ్. అదొక్కటి చాలా పెద్ద దోషం. నిజానికి దేవుడేం శాడిస్ట్ కాదు. ఎప్పుడు ఇదే పదం వాడతాను నేను. దేవుడు శాడిస్ట్ కాదు. నువ్వు నాకు రూ. 100 వేస్తానని అన్నావు. నువ్వు వెయ్యలేదు. అందువల్ల నిన్ను నేను బాధిస్తాను అనడానికి ఆయనేమన్నా కాబూలీవాలానా? మరి. లేదా శాడిస్టా? కాదు. కాకపోతే నువ్వు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తివి గనక అయినట్టయితే, హ్మ్. నీ నిజాయితీ ఒక్కదాని వల్ల కోల్పోయి నీ వ్యక్తిత్వం నాశనం అయిపోకుండా ఉండని గుర్తు చేస్తాడు. ఈ ఒక్క పని చేసి నీ క్యారెక్టర్ నువ్వు నిలబెట్టుకో. హ్మ్. నువ్వెప్పుడు ఎక్కడ అబద్ధం ఆడలా. ఇక్కడెందుకు ఆడి నీ క్యారెక్టర్ తగ్గించుకోవాలి? ఈ చిన్న పని చేసేయి అని మనకి ఒక చక్కని హింట్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. హ్మ్. అంతకన్నా దేవుడేమి మొక్కు తీర్చకపోతే కక్ష గట్టి మన్నేం చేయడు. హ్మ్. కాకపోతే తీర్చను ఏమిటి అన్నట్టుంటే మాత్రమే తల ఎగరేస్తే తల తెగే ప్రమాదం ఉంది. హ్మ్. అందువల్ల తల ఎగరేయకూడదు. కుదరలేదు తర్వాత పర్వాలేదు అని అనిపించుకోవచ్చు. హ్మ్. సత్యనారాయణ వ్రత కథలో కూడా ఉంది కదమ్మా అది. హ్మ్. మనం ప్రామిస్ ఇచ్చి దేవుడికి నెరవేర్చుకోకపోతే కటకటాల పాలయ్యాడు. హ్మ్. అలాంటి. ఆ కథంతా గుర్తుపెట్టుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. హ్మ్. ఆ కథలో పేరేమిటయింది? సత్యనారాయణుడు. ఓహ్! హ్మ్. దేవుడి పేరంటున్నారు. హ్మ్. హ్మ్. సత్యాన్ని నారాయణుడుగా ఆరాధించేవాళ్ళు. నిజం చెప్పడం అనేటటువంటి దాన్ని దైవ స్వరూపంగా భావించుకునేటట్టయితే, నేను సత్యాన్ని ఆరాధిస్తాను అనని, నిజమే చెప్తానని చెప్పి, నిజం నిజం చెప్పకపోతే ఏమవుతుంది? హ్మ్. పెద్ద అసత్య దోషం వస్తుంది. పైగా ఆయనేమన్నా బాధ పెట్టాడా? కూతురు పుడితే నేను వ్రతం చేసుకుంటానన్నాడు. హ్మ్. పుడితే బారసాలప్పుడు చేశాడా? చేయలేదు. పెళ్ళప్పుడు చేస్తా అన్నాడు. అలా వాయిదాలేసుకుంటూ వచ్చాడా? వచ్చాడు. ఎన్నో వాయిదా. హ్మ్. సత్యనారాయణ స్వామి ఏమన్నా అతన్ని బాధ పెట్టాడా? హ్మ్. పెట్టలేదు కదా! పెట్టలేదు. ఎక్కడ బాధ పెట్టాడు అంటే, అబద్ధం ఆడినప్పుడు బాధ పెట్టాడు. ఇది ఇవాళ కాకపోతే రేపు తీరుస్తాడు. రేపు కాకపోతే ఎల్లుండి తీరుస్తాడని ఓర్చుకున్నాడు. మీ పడవలో ఏమున్నాయి అంటే, ఆకలములన్నారు. అబద్ధం కదా అది. హ్మ్. అంత అబద్ధాలాడాల్సిన అవసరం ఏముంది? పేరేమో సత్యమా? హ్మ్. నేను సత్యాన్ని నారాయణుడిగా ఆరాధిస్తానన్న పేరున్న దేవుడి దగ్గర మొదలుపెట్టాడా? మొదలుపెట్టి అబద్ధాలాడాడా? అది తప్పు కదా! హ్మ్. అంచేత ఆ తప్పుకి చిన్న శిక్ష వేశాడు. చంపేశాడా? చంపలేదు కదా! హ్మ్. చచ్చినట్టు భావన కలిగి వాళ్ళల్లో పరివర్తన కలిగేట్టు చేశాడు తప్ప, హ్మ్. పరివర్తన కలిగేట్టు చేశాడే గాని శిక్షించలేదు కదా! ఒకవేళ చచ్చినా కూడా ఆ! మళ్ళీ ఆ ప్రామిస్ నిర్వర్తించడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కదమ్మా! అంతే కదా! మాటన్నాక మాట అప్పు ఎప్పుడైనా తీర్చాలి. హ్మ్. ఇప్పుడు కాకపోతే తర్వాత. ఇప్పుడు తీర్చలేదు వచ్చే ఏడాది తీర్చు వడ్డీతో సహా. హ్మ్. ఇప్పుడు మాటిచ్చాక అది మాటంటే అప్పే. అంతే. ఇచ్చిన మాట తీర్చుకోవాలి. అంతే తప్ప అది నీకు సంబంధించిన విషయం గాని, దేవుడు కోపం పెట్టుకుంటాడని కాదు. ఇక్కడ అసత్యం ఆడినందుకు, అబద్ధం చెప్పినందుకు రాజు శిక్షించాడు. హ్మ్.
అంతే తప్ప దేవుడు తానుగా చేయలేదుగా, అతడి ద్వారా చేయించాడు. చేయించు. మనం ఏదన్నా ఒక మాట అన్నాక మాట నిలబెట్టుకోవాలమ్మా. మొక్కులు కూడా అంతే. మొక్కైనది మొక్కు అంటే అంతే కదా, ఉమ్. మాట మాటివ్వడమే కదా. నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నేను నీకు ఇది చేసి పెడతానని. ఉమ్. అంటే నువ్వు నాకు చేసి పెడితే నేను స్వీకరిస్తానా, ఉమ్. దాన్ని అనుభవిస్తానా? మరి తిరిగి నేను నీకు చేస్తానన్న మాట నిలబెట్టుకుని చెయ్యాలి కదా. ఉమ్. ఒక వస్తువు నువ్వు నాకు ఇస్తే నేను దానికి డబ్బు నీకు ఇస్తున్నా. ఉమ్. ఓ వస్తువు కొనుక్కుంటే డబ్బు ఇస్తున్నానా లేదా? Yes. నువ్వు నాకు ఏదన్నా నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది చేస్తానని మాట ఇచ్చి నీ చేత నేను చేయించుకున్నప్పుడు చెయ్యాలా అక్కర్లేదా? చెయ్యాల్సిందే. మరి అంతే, అంతకన్నా ఇంకేం కాదు మొక్కు అన్నది. నీ సెల్ఫ్ కోసం, నీ ఎవరి సెల్ఫ్ కోసమో కాదు. దేవుడికేం కాదు, ఉమ్. నీ నిజాయితీ కోసం, ఉమ్. నీ క్యారెక్టర్ కోసం, నువ్వు బాగుండడం కోసం, నీ మనసు తృప్తిగా ఉండడం కోసం, నీ మనస్సులో ఎటువంటి అపరాధ భావన లేకుండా ఉండడం కోసం ఉమ్. చెయ్యాలి. పైగా నువ్వు ఆ మొక్కింది కూడా నమ్మే మొక్కే. ఉమ్. నేను మొక్కితే నాకు అవుతుంది, అందుకే నేను మొక్కానని. ఉమ్. నీ టైం వచ్చినప్పుడు నువ్వు తీర్చుకోవాల్సిందే. కాదు, నమ్మకం లేని చోట మొక్కులు ఫలించవు కదా. నమ్మని వాళ్ళకి ఫలించవు, నమ్మితే ఫలిస్తాయి. నువ్వు నమ్మావు కదా, ఉమ్. నేను ఇది ఇస్తే అది నాకు వస్తుందని నమ్మావు కదా. అవును. నమ్మిన తర్వాత దాన్ని వదిలిపెట్టుకుంటే ఎట్లా? ఉమ్. అంతే కదా. Yes. అందువల్ల మొక్కుకునేటప్పుడు తప్పనిసరిగా తీర్చగలిగిన మొక్కులే మొక్కుకోవాలి. ఉమ్. అంతేగాని తీర్చలేని పెద్ద పెద్దవి మొక్కుకుంటే కష్టం. నేనేదో కొండను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని అనకూడదు. Impossible. అంతే కదా, ఉమ్. మనం చెయ్యలేము ఆ పని. అందుకని ఎంత చేయగలను? గుప్పెడు తీసుకొచ్చి నీకు ఇస్తానంటే సరిపోతుంది, నాకు చేత అయింది. ఉమ్. అంతకన్నా ఎక్కువ అడగకూడదు కదా. తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా చేయకూడదు. శక్తి సామర్థ్యాలు ఉండి బద్ధకించటం కూడా తప్పే. ఏమి వ్రతం చెయ్యలేడా? ఉమ్. ఆ వ్రత కథలో అతను చేయగలడు కదా, చేయగలను. చేయగలిగి కూడా బద్ధకించాడు. ఉమ్. అందుకు పనిష్మెంట్ తప్పలేదు. పనిష్మెంట్ అని అన్నాం, దాన్ని శిక్షణ అంటాం. ఉమ్. గుర్తు చేయడం, అట్లీస్ట్ గుర్తు చేయడం, మాటని. సరిదిద్దడం, ఉమ్. శిక్షణ ఇవ్వడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. వస్తే